సమావేశం హాల్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే 198వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పులే 198వ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలు చదువుకోవాలనే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన మొదటి జ్యోతిబాపులే సతీమణి సావిత్రిబాయి పులే గారికి విద్య నేర్పించి తద్వారా సమాజానికి విద్యను అందించిన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబాపులే అని కొనియాడారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాల కోసం విశేష కృషి చేశారని, సమాజంలో సమానత్వం అందరూ మహాత్మా జ్యోతిబాపులే సమాజానికి స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. అటువంటి మహానీయుల త్యాగాల ఫలితమే ఇప్పుడు మన సమాజం అనుభవిస్తోందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమాధికారి నాగరాజు గౌడ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్, టీఎన్జిఓస్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, వసతి గృహ సంక్షేమాధికారులు, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ రాజేష్ రిపోర్టర్ మేజర్ KR5 న్యూస్. అందరికీ కూడా విద్యను అందించడానికి వాళ్ళు చేసిన కృషిని మనం ఇంకొకసారి నెమరు వేసుకుంటూ, సో ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా వాళ్ళ జయంతులు మనం సెలబ్రేట్ చేసుకునే విధంగా మనం స్ఫూర్తిని పొందుతూ సమాజానికి మనం అందరం కూడా తోడ్పాటును అందించే విధంగా ముందుకెళ్తామని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు పులే గారి 198వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతామని. థ్యాంక్ యూ సార్. పులే గారితో వేరే అందరికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్, ఎవరైతే ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా నేర్పించి గర్ల్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రధానంగా స్టార్ట్ చేసింది మనకి మహాత్మా జ్యోతిరావు పులే గారు. సో ఆ రాజ్యాంగంలో కానివ్వండి, మన లాస్లో కానివ్వండి, ఇప్పుడు మనకి ఉమెన్స్ ఉన్న ప్రొటెక్షన్ కానివ్వండి, సో వాళ్ళకున్న స్వేచ్ఛ కానివ్వండి, సో ఇవంతా కూడా మనకి ఇప్పుడు సిద్ధించినట్టే అప్పుడు ఆ మహనీయులందరూ కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళు వేసిన స్ట్రాంగ్ బేసెస్ మనకి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతాము. సో అయినప్పుడు అక్కడ కూడా భారతీయ మేడం అక్కడ కలెక్టర్ ఉంది. సో మళ్ళీ అక్కడ కూడా ఒక లేడీ కలెక్టర్ అక్కడ ఒక అత్యుత్తమ పొజిషన్లో ఉండడం, నేను అక్కడ సబ్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది.